హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజు మనం ఆంధ్ర వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆంధ్ర ఆవకాయనైతే చూపిస్తానండి. సో వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఆవకాయ తింటే ఆ రుచి మాటలో చెప్పలేం. ఇంట్లోనే సులభంగా పర్ఫెక్ట్ కొలతలతో ఆవకాయ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. సో ఈరోజైతే లింగంపల్లి మార్కెట్కి అయితే వచ్చేసామండి. ఒక్కో సైజు కాయలకు వచ్చేసి కాస్ట్ మారుతుందండి. చిన్న కాయలు అయితే 15 రూపాయలు చెప్తున్నారు, పెద్ద కాయలు అయితే 18 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అలా ఉన్నాయండి. సో మేమైతే కాయలు కొట్టించుకొని ఇంటికి వచ్చి ముక్కలన్నింటినీ శుభ్రం చేస్తున్నామండి. క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాము, నిమ్ము లేకుండా. కొంచెం డస్ట్గా బ్లాక్గా అలా అయింది. సో లోపల ఉన్న పీచు కూడా తీసేసి టెంక అవన్నీ వేరు చేస్తున్నామండి. చేసేసి ఒక అరగంటలాగా క్లాత్ మీద వేసి ఆరబెట్టేసాము. ఉన్న తేమంతా పీల్చిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మామిడి ముక్కలు వేసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. అన్నీ ఉప్పు కారం వేసిన తర్వాత ఒక్కోసారి ముక్కకి అనేది ఆయిల్ అనేది పట్టదు. అందువల్ల ముందే ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను. ఆల్రెడీ ఆవు పిండి, మెంతి పిండి, కారం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాండి బౌల్స్లో. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా చేసుకుంటారండి. నేను నా స్టైల్లో చూపిస్తున్నాను. ఆంధ్ర సైడ్ ఎలా చేస్తారో అలా చూపిస్తున్నానండి. సో అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను 3 మ్యాంగోస్ కారం అయితే తీసుకున్నానండి. ఈ కారం కలర్ కానీ స్పైసీనెస్ కానీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. పచ్చడి అనేది సంవత్సరం ఉన్నా కానీ పాడైపోదు, కలర్ చేంజ్ అవ్వదు. అదేవిధంగా సాల్ట్ వేసాను, మెంతిపిండి కూడా వేసేసానండి. ఆవు పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. మెంతిపిండి తక్కువ వేసుకోవాలండి, ఆవపిండి ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ వచ్చేది ఆవపిండి దగ్గరే కదండి. కొంచెం పసుపు వేసాను, ఇంగువ కూడా వేసానండి. ఇంగువ అనేది మీ ఆప్షనల్, వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కలుపుకునే కొన్ని కొలతలు అనేది చెప్పలేము కదండి. మీకు ఉప్పు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 1/2 kg కారం ప్యాకెట్ తెచ్చాను. దాంట్లో దగ్గరగా 400 grams వరకు వేస్తుంటాను. సాల్ట్ కూడా అలాగే 1 గ్లాస్ వరకు అట్లా వేసానండి. మీ ఉప్పు కారం ఎంతవరకు తింటారో ఆ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఈ ఉప్పు కారం అంతా కలిపిన తర్వాత ఆయిల్ కూడా వేసేసానండి. అంటే మొత్తం ఒకేసారి పోయకుండా కలుపుకునే కొంది యాడ్ చేసుకున్నాను. మసాలా అంతా బాగా పట్టాలండి. ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి ఫస్ట్. చివరిగా నూనె మిగిలిపోతుంది కదండి, చివరిగా మిగిలిన నూనె మొత్తాన్ని పోసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మెంతిపిండి అది మిగిలింది కదండి, అది కూడా యాడ్ చేస్తాను. 3 మ్యాంగోస్ కారం మాత్రం చెప్పలేమండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ప్రతి ఇయర్ ఆవకాయ పెట్టానంటే 3 మ్యాంగోస్ కారం యూజ్ చేస్తాను. ఈ ఆవకాయని పూర్తిగా డ్రైగా ఉన్న జాడీలోకి మాత్రమే తీసుకోవాలి, లేదంటే ప్లాస్టిక్ డబ్బు ఏది ఉంటుందండి. నా దగ్గర ఉన్న డబ్బాలోనే పెడుతున్నాను నేను. రోజుకు ఒకసారైనా క్లీన్ స్పూన్తో కలుపుతూ ఉండాలండి. 3వ రోజు నుంచి 4 రోజుల తర్వాత మామిడికాయ ముక్కలు మసాలా బాగా పట్టి అద్భుతమైన ఆంధ్ర ఆవకాయ అయితే రెడీ అవుతుంది. కొంతమంది 3వ రోజు ఇస్తారు, కొంతమంది 5వ రోజు ఇస్తారండి. ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటారు, ఆయిల్ సరిపోయినా యాడ్ చేసుకుంటారు. సో వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఆవకాయ తింటే అసలు ఆంధ్ర రుచి వస్తుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి హోమ్ మేడ్ ట్రెడిషనల్ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీ కోసం కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లాస్ట్లో ఏ ఆయిల్ అయితే ఉందో ఆ ఆయిల్ని కొంచెం యాడ్ చేస్తాను. అంతా పెట్టిన తర్వాత లాస్ట్లో గిన్నెలో ఉన్న పచ్చళ్ళలో అండి రైస్ వేసుకొని కలుపుకుంటే దాని టేస్టే వేరండి. మా పిల్లలు అందరూ వచ్చి పెట్టించుకున్నారు, మేము తినేసాము, చాలా బాగుందండి.